కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను నమ్మించి గొంతు కోసిందని బెజ్జంకి మండల బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా ఇన్ఛార్జి లింగాల అర్జున్ అన్నారు. కాంగ్రెస్ మోసపూరిత వైఖరికి నిరసనగా బెజ్జంకి మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన రైతులు తోటపల్లి ఎక్స్ రోడ్ వద్ద ఉన్న జాతీయ రహదారిపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా లింగాల అర్జున్ మాట్లాడుతూ రైతుల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న రేవంత్ సర్కార్కు రోజులు దగ్గర పడ్డాయన్నారు. నా పేరు హనుమల్ల లక్ష్మారెడ్డి. నేను ఒక రైతుగా చెప్తున్నాను. నేను నా భార్య 2 లక్షల రుణమాఫీ చేస్తానంటే డిసెంబర్లో ఉరికిపై తెచ్చుకున్నాం. మేము డిసెంబర్ 9వ తారీఖు రుణమాఫీ అవుతుందంటే ఆ 2 లక్షల రుణమాఫీ అంటే డిసెంబర్ నుంచి ఏప్రిల్ వాళ్ళు లిస్టు పంపే వరకు 2,15,000 రూపాయలు అయినాయి. వీటితోటి 2,15,000 రూపాయలు అప్పుడు 2 లక్షలు ఆపేరు. ఇప్పుడు 2 లక్షల లోపలనే చేస్తున్నారు. కాబట్టి వెంటనే 2 లక్షల పైగా ఉన్నాయి కానీ 2 లక్షల వరకు రుణమాఫీ అందరికీ చేయాలని ముఖ్యమంత్రిని పదే చెప్తున్నాము. చేయాలా లేకపోతే రాజీనామా చేయాలి. నువ్వు రాజీనామా చేయని చెప్పి అంటున్నావు కదా. 46% 100% చేసినా మొత్తుకుంటున్నావు. ఇప్పుడు 46% చేసినావు, ఇంకా 54% చేయాలి. అందరికీ 2 లక్షల వరకు రుణమాఫీ చేసినాకనే నీవు ప్రజలు తిరుగుతావు, లేకుంటే తిరగనేమని చెప్పి ఖబర్దారుగా రైతుల మందరం హెచ్చరిస్తున్నాము. సీఎం